పిండం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. టైటిల్ డిజైన్ చేయడం దగ్గర నుంచే వెరైటీ కనబరిచారు. పిండం అంటే రెండు అర్థాలు వస్తాయి. ఒకటి పిండ ప్రదానం చేసేది, అంటే మనుషులు చనిపోయిన తర్వాత ఒక కార్యక్రమం కింద వాళ్ళ బంధువులు ఆచరించేటువంటి కర్మను పిండం అంటారు, పిండం పెట్టడం అంటారు, లేదా పిండ ప్రదానం అంటారు. సో పిండం పెట్టారు అంటారు. అలాగే పిండం అంటే కడుపులో గర్భస్థ శిశువుని పిండం అంటారు. ఈ రెండు అర్థాలు కూడా వచ్చేటట్టుగా టైటిల్ డిజైన్ చేయడం, అక్కడే మనకు సినిమా నావెల్టీగా ఉంది అని తెలిసిపోయింది. సో పోస్టర్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది చూడండి. ఈ పోస్టర్లో గమనిస్తే పిండం అని కనబడిన దాంట్లో ఇక్కడ పి అన్న దగ్గర మనకు ఒక గర్భస్థ శిశువు కనబడతాడు. అట్లాగే ఇక్కడ 0 దగ్గర మళ్ళీ పిండం పెట్టినట్టుగా ఉంటుంది. అంటే ఈ రెండు కలిపి ఈ పిండ ప్రధానము కనబడేటట్టుగా ఈ సినిమా టైటిల్లోనే చూపించారు. శ్రీరామ్ మనకి ఎప్పుడు ఆడవాళ్లకు అంటే మాత్రమే మన సినిమా ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరులే అనే సినిమా ద్వారా సెకండ్ లీడ్గా, తర్వాత పోలీస్ కానీ కొన్ని సినిమాలలో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించినటువంటి శ్రీరాము మళ్ళీ కంబ్యాక్ ఫిలిం అని చెప్పాలి. ఈ సినిమాలో అంటే చాలా కాలం సక్సెస్కి దూరంగా ఉంటున్న ఆయనకి ఈ సినిమా ఒక రకంగా సక్సెస్ ఇచ్చిందని చెప్పాలి. ఖుషి హీరోయిన్గా నటించే ఈ సినిమాలో ఈశ్వరీరావు, ఈ అమ్మాయి నేను రామ్ బంటు సినిమాలో హీరోయిన్గా కావేరి అనే పేరుతో చేసినప్పుడు వాళ్ళ అసిస్టెంట్తో ఆమె హాలిడే హోటల్లో దిగినప్పుడు నేను రాజేంద్ర ప్రసాద్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు చూడడం జరిగింది మొదటిసారి. సో ఆమె ఈశ్వరీరావుగా ఈ సినిమాలో పూర్తి వైవిధ్యం ఉన్న పూర్తి స్థాయి పాత్రని పోషించింది. అట్లాగే శ్రీనివాస్ అవసరాల దర్శక నటుడు, మరి ఈ సినిమాలో అతి ముఖ్యమైనటువంటి పాత్రను పోషించాడు. లీషా సూరంపూడి ఒక పాపగా, చైత్ర పెద్ది మరో పాపగా నటించింది. ఈ సినిమా మొత్తం మార్కులు 100కి 100 మార్కులు చైత్ర పెద్దికి పడతాయి. ఎంత అద్భుతంగా యాక్ట్ చేసింది. మొన్న హైనాన్నలో ఆ చిన్న పాప కయారా కన్నా యాక్ట్ చేసినట్టుగా ఈ సినిమాలో చైత్ర పెద్ది మొత్తం అందరి నటులను, శ్రీరామ్ లాంటి సీనియర్ని వీళ్ళందరినీ పక్కకు జరిపేసి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది చైత్ర పెద్ది. ఇక ఈ సినిమాకి క్రెడిట్స్ వస్తే సాయి కిరణ్ దైదా ఈ సినిమాకి డైరెక్టర్ కాగా, యశ్వంత్ దగ్గుమాటి ప్రొడ్యూసర్ ఈ సినిమాకి, అట్లాగే కృష్ణ సౌరభ్ మ్యూజిక్ చేసినటువంటి సినిమాకి సతీష్ మనోహరన్ సినిమాటోగ్రఫర్, శిరీష్ ప్రసాద్ ఎడిటర్, అట్లాగే పద్మప్రియ పెన్మత్స ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్. ఇక ఈ సినిమాలో పనితనం గురించి చెప్పాలంటే ఫస్ట్ సినిమాటోగ్రఫర్ గురించి చెప్పాలి. సతీష్ మొత్తం తన పనితనాన్ని అంతా చూపించాడు, సతీష్ మనోహరన్. ఇక పిండం సినిమాలో ప్రధాన అంశం ఏంటయ్యా అంటే, మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా ఆ పిండం టైటిల్లో ఉన్నట్టుగా పిండం అనే రెండు అర్థాలు ఎప్పుడైతే టైటిల్ క్లారిఫికేషన్ ఉంటుందో ఆ సినిమా ఆల్మోస్ట్ సగం సక్సెస్ అయినట్టే. ఈ సినిమా సక్సెస్ కారణం ఏంటంటే ఫస్ట్ లో బడ్జెట్ ఫిలిం. సో ఆ బడ్జెట్కి తగ్గ రెస్పాన్స్ ప్రజలు ఎప్పుడో ఇచ్చేశారు. ఓపెనింగ్సే అద్భుతంగా వచ్చాయి ఈ సినిమాకి. సో ఏ పవర్ఫుల్ స్పిరిట్ స్టార్ట్స్ టు థ్రెటన్ ద లైఫ్ ఆఫ్ ఎ 6-year-old గర్ల్ who has speech impairment. It is up to Annamma, the only demonologist, to rescue the family and find out the real intention. అన్నమ్మ అనే క్యారెక్టర్ని ఈశ్వరీరావు పోషించింది. ఇక ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ, అది 1980s జరిగిన కథగా చూపిస్తారు. సో ఆ క్రిస్టియన్ ఫ్యామిలీలో శ్రీరామ్ పోషించిన పాత్ర పేరు ఆంథోనీ. అట్లాగే కథానాయిక ఖుషి పోషించిన పాత్ర పేరు మేరీ. ఈ మేరీ ఆంథోనీ భార్య భర్తలుగా అలాగే ఒక తల్లి ఉంటుంది వీళ్ళకి. వాళ్ళు ఒక ఇల్లు తీసుకుంటారు, వాళ్ళకి 2 అమ్మాయిలు ఉంటారు. ఒక అమ్మాయికి మాటలు రావు, చిన్న అమ్మాయికి. సో వాళ్ళు దిగిన తర్వాత మాట్లాడిన చిన్న అమ్మాయి మాట్లాడడం మొదలు పెడుతుంది. అంటే అది చూసి భయపడుతుంది వాళ్ళ అక్క. సో వీళ్ళు సరే ఇంకా మగపిల్లాడి కోసం ఇంటెన్షన్ ఉంటుంది వాళ్ళకి. ఆ మగపిల్లాడి అమ్మాయి కడుపుతో ఉంటుంది. అది మగపిల్లాడే పుట్టి తన భర్త అంటే నాయనమ్మ ఏమంటుంది అంటే తాత పుడతాడు అని అంటుంది. అంటే కొడుకుకి ఏం చెప్తుంది, మీ నాన్న మళ్ళీ పుడతాడు నీ కడుపున అంటే, వీళ్ళేమో ఆ గర్భస్థ శిశువును తీసేసుకుందాం అనుకుంటారు. 2 ఆల్రెడీ అమ్మాయిలు ఉన్నారు కదా, ఇంకెందుకని వీళ్ళిద్దరు భార్య భర్తలు నిర్ణయించుకుంటే కొడుకుని కొడుతుంది తల్లి. ఈ నేపథ్యంలో నాయుడమ్మ హౌస్కి వీళ్ళు వస్తారు, కొనుక్కుంటారు వీళ్ళు. ఆ నాయుడమ్మ హౌస్ని టీవీ నటుడు ఆయన పోషించాడు, అద్భుతంగా చేశాడు క్యారెక్టర్ని. ఈ మధ్య సినిమాల్లో కూడా కనిపిస్తున్నటువంటి అతను బాగా చేశాడు. సో ఆయన తల్లిగా జగదీశ్వరి చేసింది. వాళ్ళ కుటుంబం ఎంత సర్వనాశనమైంది, ఏ రకంగా వాళ్ళు ఆ ఇంట్లో దయ్యాలే తిరుగుతున్నారు అనేది మనకు సెకండ్ హాఫ్లో చూపిస్తారు. కథగా ఏముండదు, జస్ట్ ఒక ఇంత కామెంట్స్ కూడా నా పక్కన హౌస్ఫుల్గా ఉంది. నా పక్కన ఒక అతను అన్నాడు, ఏంది సినిమా కూర్చోవడం లేవడం అన్నాడు. కానీ ఆ కూర్చోవడం లేవడంలోనే ఆ సినిమా ఉంది. సూపర్గా తీశారు. ఆ టెక్నిక్, సౌండ్ టెక్నిక్ కానీ, ఆ తీస్తున్న విధానం కానీ, ఆ చిన్న పిల్లల్ని ఆ బంగ్లా పైన చూపించడం కానీ, లాంగ్ షాట్ బలం అది చూసిన చాట్లే మనం ఎప్పుడు చాలా సినిమాలు చూసినాయి.
కొత్తగా తీశాడు పిండం. ఫస్ట్ ఏమో పిండం పెట్టలేనందుకు తండ్రి అలిగి వచ్చాడని చెప్పేసి తండ్రికి పిండం పెట్టి పంపించడం మొదటి షాట్ అయితే, గర్భస్థ శిశువు పిండంగా వచ్చిందంటే ఆ పగ తీర్చుకోవడానికి నాయుడమ్మ తర్వాత క్లైమాక్స్లో శ్రీరామ్ మన ఈయన అవసరాల శ్రీనివాస్ రూపంలో వచ్చాడనేది సెకండ్ హాఫ్. అయితే అవసరాల శ్రీనివాసు ఫస్ట్ ఈమెను ఇంటర్వ్యూ చేసినట్టుగా ఈశ్వరరావు నీలాగా కావాలనుకుంటున్నాను నేను అని చెప్తే, ఈశ్వరరావు తన అనుభవాలన్నీ చెప్తూ ఈ కథని చెప్తుంది. మొదటి కథ ఇది చెప్తుంది, రెండో కథ ఇది చెప్తుంది. అక్కడ కుక్క చనిపోతుంది స్టార్టింగ్. ఆ తర్వాత ఇంట్లోకి దిగుతారు వీళ్ళు. దిగిన తర్వాత ఇతను నడుస్తూ ఉన్నప్పుడు పక్కకున్న వ్యక్తి మాయమైపోతాడు. అతను మళ్ళీ కాలు కడుక్కుంటుంటే అక్కడ కనబడతాడు. ఈయన లోపలికి వచ్చాడేమో అనుకుంటాడు. లోపలికి వచ్చినా తిరుగుతాడు. లోపల మోంబత్తులు ముట్టించి లోపల తిరుగుతారు. లోపల ఆత్మలు తిరుగుతుంటాయి. బావి పక్క కూర్చుంటే ఇతను పోతే బావిలో పడేస్తారు. రాత్రంతా బావిలు ఉంటాడు. తెల్లారి కూతురు ఇద్దరు భార్యను చూసిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆయన బయటకు తీసుకొస్తారు. ఇట్లాంటి సన్నివేశాలన్నీ కూడా మనం ఇంతకుముందు రిపీటెడ్ ఎక్కడ చూడని రిపీట్ సన్నివేశాలు లేకుండా, ఆ తర్వాత చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇంకొక అమ్మాయి తోడవుతుంది. కార్పెంటర్ వస్తాడు వాళ్ళ ఇంటికి. ఆ కార్పెంటర్తో పాటు ఆ చెల్లెలంటే అతనికి మాత్రం కనబడదు. ఏందో అనుకుంటాడు అతను. ఆ చిన్న పిల్లలు తీసుకెళ్ళి పర్చేస్ ఆడదామని చెప్పి ఆడిస్తారు. తల్లితో చెప్తారు పర్చేస్ ఆడదామని. ఆ అబ్బాయి బయటికి తీసుకెళ్తుంది. ఈశ్వరరావు కారులో వచ్చి మళ్ళీ దిగబెడుతుంది పాపని. అక్కడ వాళ్ళు పరిచయం అవుతారు. ఆ తర్వాత ఈశ్వరరావు వీళ్ళిద్దరు పరిచయం అవుతారు. శ్రీరాము అతన్ని అండి అని మాట్లాడుతుంది. పెద్ద మేము అయినా సరే అక్క కానీ అమ్మ కానీ అనకుండా వీళ్ళు అండి అని మాట్లాడుకుంటారు. సరే అది కూడా బాగుంది, ఫ్రెండ్లీగా చేశారు అనుకున్నాం. సో మొత్తానికి ఖుషి నటన, ఖుషి అందం అలరిస్తుంది. ఎక్కడ ఎక్స్పోజింగ్ కానీ ఏమి లేకుండా, పాటలు పద్యాలు ఏమి లేకుండా చాలా జాగ్రత్తగా సినిమా చేసే ప్రయత్నం చేశారు. మ్యూజిక్ బాగా ఆకట్టుకుంటుంది. చాలా జాగ్రత్తగా చేసినటువంటి ఈ సినిమాలో రికార్డింగ్ ప్రాణం. అట్లాగే ఈ సినిమాలో శ్రీరామ్ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా ఏంటంటే ఇది సాయి కిరణ్ దైదా సినిమా. అది ఒక డ్రీమ్గా ఒక అద్భుతంగా సినిమా తీయాలనుకున్నాడు, అద్భుతంగా తీశాడు. అందుకే తక్కువ బడ్జెట్లో మంచి సినిమాలు ఏ రకంగా తీయచ్చు, పబ్లిసిటీ కూడా డిఫరెంట్గా ఉండి చిన్న పాప లాస్ట్ టైం క్లైమాక్స్లో ఎగరడం అవన్నీ కొంచెం ల్యాక్స్ అనిపిస్తాయి మనకు. కానీ ఎన్నో సినిమాలో చూసిన క్లైమాక్స్లే కానీ డిఫరెంట్గా అనిపిస్తుంది సినిమా. సో ఓవరాల్గా పిండం అనేది ఒక మంచి సినిమా. ఆ గర్భస్థ శిశువుని లాస్ట్కు కాపాడుకోవడానికే ఇది మన జగదీష్ వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళు ఈ నాయనమ్మ చనిపోయిన నాయనమ్మ కూడా ఆశిస్తుందని, క్రిస్టియన్ ఫ్యామిలీలో వాళ్ళు అక్కడ లోపల పెట్టిన తర్వాత ఫోటో భర్త ఫోటో అక్కడ వేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వస్తుంది, కథ మొదలైందని. ఆ తర్వాత దేవుళ్ళ ఫోటోలన్నీ కింద పడిపోవడం, యేసుక్రీస్తు ఫోటోలన్నీ కింద పడిపోవడం, ఒక ఫోటో మాత్రం మిగిలిపోవడం, ఆ ఫోటో ఎవరిది, కొంచెం ఇంట్రెస్ట్ జనరేట్ చేసి సినిమా థియేటర్లో మంచిగా టెన్షన్గా కూర్చోబెట్టే విధంగా డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సో సాయి కిరణ్ దైదా ప్రతిభావంతుడైన దర్శకుడు అని మాత్రం 100% ఒప్పుకొని తీరాలి సినిమా చూస్తే. ఓవరాల్గా ఏంటంటే సినిమాకి రిజల్ట్ బాగుంది, రెస్పాన్స్ బాగుంది. తక్కువ బడ్జెట్లో ఎంత మంచి సినిమా ఏ రకంగా తీయొచ్చు అనే దాన్ని చూపించారు. ఆ ఇంటి షార్ట్స్ కానీ, తర్వాత ఆ కెమెరా వర్క్ కానీ, ఇందాక చెప్పినట్టు కెమెరామెన్ మ్యాక్సిమం ఈ సినిమాకి హీరో అని చెప్పుకోవాలి. సో అట్లాగే కృష్ణ సౌరభ్ మ్యూజిక్ కూడా చాలా అనుకూలంగా ఉంది సినిమాకి. సతీష్ మనోహరానికి సినిమాటోగ్రఫీ పెద్దపీట ఇస్తుంది సినిమా సక్సెస్లో. సో అందరికన్నా బాగా చేసింది ఇందాకే మొదలే చెప్పినట్టుగా చైత్ర పెద్ది అద్భుతంగా చేసింది. పిల్లల మధ్య షార్ట్స్ చాలా బాగా వచ్చాయి. తర్వాత ఆ పిల్ల ఏ రకంగా ప్రవర్తించింది, ఆ తర్వాత ఆ పిల్ల దయ్యాలు ఎందుకు వచ్చాయి, అసలు వాళ్ళ ఇంట్లో కుటుంబం జరిగిన కథ ఏంది అనేది, ఒక ఆడపిల్ల పుట్టాలని చెప్పేసి ఆ అమ్మాయికి ఆ అబోర్షన్ చేసే టైప్లో కత్తి తీసుకోవడం, క్రూరంగా చంపేయడం, అదంతా కూడా చాలా భయంకరంగా ఉంది. అడల్ట్ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ వచ్చినాయి. ఈ సినిమా నిడివి వచ్చి 2 గంటల 38 నిమిషాలు. రిలీజ్ తేదీ వచ్చి 15 డిసెంబర్ 2023. ఎక్కడ అభ్యంతరకర సన్నివేశాలు లేకపోయినా రక్తపాతం అదంతా ఉన్నందుకు దీనికి ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకున్నా కూడా చాలా జాగ్రత్తగా తీసిన, నీట్గా తీసిన సినిమా. అడల్ట్ సర్టిఫికేట్ రావడానికి ఆ పిల్లల భ్రూణ హత్యలు, ఆ తర్వాత ఆ పిల్లల్ని నరికి చంపడాలు అవన్నీ కూడా ఘోరంగా చూపించారు. సో ఓవరాల్గా ఏంటంటే భయం కలిగించే సినిమా పిండం. హారర్ ప్రేమికులు అందరికీ కూడా అద్భుతంగా అనిపించే సినిమా ఇది. సో ఈ జనర్లో వచ్చిన ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో మొన్న సంగీతం మెయిన్ పాత్ర చేసినటువంటి ఒక సినిమా కూడా సక్సెస్ సాధించింది. అదే రీతిలో ఈ సినిమా కూడా సక్సెస్ బాట పట్టినట్టు. ఎందుకంటే ఆల్మోస్ట్ 95% ఫుల్స్ ఉన్నాయి ఆదివారం రోజు. సో ఈ 15 డిసెంబర్కి వచ్చిన సినిమాలో ఇదే నెంబర్ 1 పిండము. సో పిండం అనే సినిమా వస్తుందని కూడా అనుకోలే. కనం అనే ఆ మధ్యలో ఒక సినిమా వచ్చింది. సో దానికి కూడా కొంచెం అక్కడ కూడా గర్భస్థ శిశువుకు సంబంధించిన కథనే. ఇది కూడా ఆ టైపు సినిమా, కాకపోతే ఇది హారర్ జనర్లో వచ్చినటువంటి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. ఇప్పటిదాకా రాని కథ అని చెప్పుకుంటూ ఉంటారు. అట్లా నిజంగా ఇప్పటిదాకా రాని కథ పిండం. సో క్లైమాక్స్ కూడా మంచి ట్విస్ట్తో బాగా ముగించి హారర్ ప్రియులు అందరూ కూడా ఎంజాయ్ చేసే విధంగా. మరి నిడివి కూడా సాధారణంగా హారర్ సినిమాలు ఇంతసేపు పెద్దగా ఉండవు, కానీ 2 గంటల 38 నిమిషాలు ఉన్నా అక్కడక్కడ డ్రాగులు అనిపించినా కూడా అన్ని అవసరమైన సన్నివేశాలు అనిపిస్తాయి. ఓవరాల్గా అన్నమ్మ పాత్ర చేసినటువంటి ఈశ్వరరావు, తర్వాత ఇందాకే చెప్పినట్టుగా ఈ క్రిస్టియన్ పాత్రలు పోషించినటువంటి వీళ్ళిద్దరు కూడా, శ్రీరామ్ కానీ ఆ అమ్మాయి కానీ మేరీ పాత్ర చేసిన ఆమె కానీ, వీళ్ళందరూ కూడా
పాత్రోచితంగా నటించారు. అట్లాగే లాస్ట్‌కు ఇంకొక పాత్రలు తీసుకొచ్చి మంత్రాలు చేసినట్టుగా పెట్టిస్తారు. ఆ మంత్రాలు చేసిన వాళ్ళకి కూడా తిరుగుబట్టి కించపరిచి వాడు సైతం నాయడమ్మ అందులోకి రావడం, వాడు మళ్ళీ దెయ్యంలాగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా సాగి సినిమాని ఒక డిఫరెంట్ కోణంలో మనకి ప్రెజెంట్ చేసి బాగా ఉత్సాహం తీసుకొచ్చే విధంగా మనకి 'పిండం' సినిమా ఉంటుంది. బాగా టెన్స్‌గా అలా కుర్చీల మీద కూర్చోబెట్టిందంటే సినిమా సక్సెస్ అనే అర్థం. ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.75/5 సైనింగ్ ఆఫ్ యువర్స్ బల్యం వేణుమాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.